హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం OnePlus Nord Buds 3R అనేది అన్బాక్సింగ్ చేస్తున్నాం. అదే కాకుండా నా ఎక్స్పీరియన్స్ కంప్లీట్ రివ్యూ కూడా ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్పబోతున్నాను. అండ్ కొన్ని ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి, అవి కూడా మీకు క్లియర్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఒకవేళ ఈ ఇయర్బడ్స్ మీకు నచ్చి కొనాలనుకుంటే దీని యొక్క బయింగ్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కొనవచ్చు. ప్రజెంట్ దీని ప్రైస్ వచ్చేసి 1799 ఉంది. నాకు తెలిసి ఫెస్టివల్ సేల్స్లో ఇది 1599కి ఇవ్వచ్చు. సో ఆఫర్ మిస్ చేసుకోకండి. లింక్ మాత్రం డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు కొనవచ్చు. ఇయర్బడ్ యొక్క బాక్స్ చూసుకుంటే ఫ్రంట్లో మనకు మోడల్ నేమ్ అండ్ అదే కాకుండా కంపెనీ లోగో ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్లో ప్రైస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేస్ ఇలా మిగతా డీటెయిల్స్ అనేది మనకు బాక్స్లో కనిపిస్తుంది. అండ్ బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల ఇయర్బడ్స్తో పాటు యూజర్ మాన్యువల్, వారంటీ, కొన్ని ఇయర్ టిప్స్ ఇచ్చాడు. సో మీకు నచ్చిన సైజ్ అనేది సెలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అదే కాకుండా ఒక స్టిక్కర్ ఇచ్చాడు. ఇందులో మనకు టైప్ సి కేబుల్ అనేది మిస్ అయిపోయింది. సో ఇది మనకు టైప్ సి కేబుల్ కాబట్టి వేరే మొబైల్ది కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మీకు ఇంకోటి ఛార్జింగ్ అనేది అడాప్టర్తో పాటే కాకుండా మొబైల్ నుంచి గిట్ట మనం ఇయర్బడ్స్ ఛార్జ్ చేసుకోవచ్చు. మీరు వీడియోలో చూస్తారు కదా, ఈ విధంగా మనం ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది ఒకటి నాకు బాగా నచ్చింది. నేను ట్రై చేస్తే నాకు ఇది మంచిగా అనిపించింది. సో మీకు ఛార్జర్ క్యారీ చేయాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్ మొబైల్ తోటి గిట్ట ఛార్జ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ పరంగా మాట్లాడుకుంటే బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి కేస్ ప్లస్ బడ్స్ వచ్చేసి ప్లే టైం చూసుకుంటే 54 అవర్స్ ఉంటుంది. ఓన్లీ బడ్స్ వచ్చేసి 12 అవర్స్ ఉంటుంది. అదేవిధంగా కాల్స్ పరంగా చూసుకుంటే 30 అవర్స్ బ్యాకప్ ఉంటుంది. ఇయర్ బడ్స్ వచ్చేసి 7 అవర్స్ ఉంటుంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 10 మినిట్స్ ఛార్జ్ చేస్తే 8 అవర్స్ ప్లేబ్యాక్ టైమింగ్ అనేది బ్యాకప్ ఉంటుంది. ఇందులో మనకు 1000 టైమ్స్ ఛార్జ్ చేసిన బ్యాటరీ అనేది మనకు డ్యామేజ్ కాకుండా ఎక్కువ రోజులు రన్ అవుతుంది. అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్గా పరంగా చూసుకుంటే నేను ఒక 2.5 అవర్స్ కంటిన్యూగా ఇన్స్టా రీల్స్ స్క్రోల్ చేసినా కానీ 100 నుంచి 90% వరకు బ్యాటరీ అనేది పోయింది. అంటే 10% ఛార్జ్ వెళ్ళిపోయింది. అంటే బ్యాటరీ బ్యాకప్ పరంగా ఇది నాకు మంచిగానే సపోర్ట్ ఇచ్చింది. అండ్ సౌండ్ పరంగా చూస్తే ఇందులో సౌండ్ క్వాలిటీ గిట్ట OnePlus ఏమాత్రం తగ్గలేదు. ప్రైస్ తక్కువ ఉన్న సౌండ్ క్వాలిటీ గట్ట బాగా నచ్చింది. అండ్ ఇందులో మనకు ఆడియో క్వాలిటీ పరంగా చూసుకుంటే 12.4 mm టైటానియం డ్రైవర్స్ ఇచ్చాడు. సో బేస్ సౌండ్ ఇష్టపడే వాళ్ళకు ఈ ఇయర్బడ్స్ నచ్చుతుంది. కనెక్టివిటీ పరంగా మాట్లాడుకుంటే ఇది బ్లూటూత్ లేటెస్ట్ 5.4 వర్షన్తో సపోర్ట్ చేస్తుంది. అండ్ కనెక్టివిటీ చూస్తే చాలా ఫాస్ట్గా కనెక్ట్ అవుతుంది. మీరు వీడియోలో చూసారు కదా, జస్ట్ లిడ్ ఓపెన్ చేయగానే చాలా ఫాస్ట్గా కనెక్ట్ అవుతుంది. అండ్ మనకు ఈ లేటెన్సీ ఉన్నది కదా, ఇది గిట్ట చాలా ఫాస్ట్ ఉంది. అంటే మనం గేమ్స్ ఆడేటప్పుడు నాకు ఎలాంటి లాగింగ్, సౌండ్ లాగింగ్ అనేది ఏం కనిపించలేదు. సో ఈజీగా మీకు గేమింగ్ పరంగా గిట్ట బాగా సపోర్ట్ చేస్తుంది. సో వీడియోలు చూసారుగా, ఈ విధంగా మనకు ఇయర్బడ్స్ అనేది కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అవ్వగానే మీకు ఏమైనా అప్డేట్ ఉంటే అడుగుతుంది. అండ్ అందులో మనము ఇయర్బడ్స్లో సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు లెఫ్ట్ ఇయర్, రైట్ ఇయర్, మన కేస్ మొత్తం బ్యాటరీ కెపాసిటీ ఎంత ఉంది, బ్యాటరీ స్టేటస్ అనేది మనం అందులో చూసుకోవచ్చు. అదే కాకుండా ఇయర్బడ్స్ని టచ్ కంట్రోల్స్ ఉంటుంది. సో ఈ టచ్ కంట్రోల్స్ అనేది మనం ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు మనకు ఈ సెట్టింగ్స్లో ఉంటుంది. సో మనకు స్వైప్, సింగిల్ ట్యాప్, డబల్ ట్యాప్, ట్రిపుల్ ట్యాప్, సో మీకు నచ్చిన ఫీచర్ని యూజ్ చేసుకోవచ్చు. ఇయర్బడ్స్లో మనకు వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ గిట్ట ఉంది. మనం సింగిల్ ట్యాప్ చేస్తే వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. వాయిస్ ద్వారా గిట్ట మనం కమాండ్ ఇవ్వచ్చు. ఇందులో మనకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిల్ అనేది ఏ ద్వారానే యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకు మొబైల్తో కనెక్ట్ ఉన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అదే కాకుండా ఫైండ్ మై ఇయర్బడ్, అంటే మీరు మొబైల్తో కనెక్ట్ చేసినప్పుడు ఒక ఇయర్బడ్ మిస్ అయింది అనుకో, ఫైండ్ మై ఇయర్బడ్ అనేది మనం సెలెక్ట్ చేస్తే అది మనకు బీప్ సౌండ్ తోటి మనకు ఎక్కడున్నా గుర్తుపట్టవచ్చు. ఈ ఫీచర్ ఇందులో ఉంది. వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ చూసుకుంటే డస్ట్ ప్లాస్ట్ నుంచి మనకు IP55 వాటర్ రెసిస్టెంట్ అనేది ఇందులో ఇచ్చాడు. సో మనకి ఈజీ అవుతుంది. సో ఫైనల్గా మనకు కంఫర్ట్ పరంగా చూసుకుంటే ఇయర్బడ్స్ ఇయర్లో చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఎలాంటి పెయిన్ కనిపించలేదు. అండ్ మనకు ఇయర్బడ్స్ మనకు చెవులో కరెక్ట్గా కూర్చుంటుంది. రన్నింగ్ చేసినా మీకు పడిపోవడం అనేది ఉండదు. సో కంఫర్ట్ ఫిట్టింగ్తో నాకు డిజైన్ బాగా నచ్చింది. కాంపాక్ట్ డిజైన్, పెద్ద హైఫై డిజైన్ కాదు, సింపుల్ డిజైన్ తోటి కాంపాక్ట్ లుక్ ఇచ్చిండు. ఇది మనకు 2 కలర్స్లో వస్తుంది, బ్లూ అండ్ బ్లాక్. మన దగ్గర ఉన్న బ్లాక్. సో నాకు బ్లూ అయినా నచ్చింది, బ్లాక్ అయినా నచ్చింది. సో ఇందులో మనకు గూగుల్ ఫాస్ట్ పేర్ ఉంటుంది. సో మనకు
డ్యూయల్ కనెక్షన్ గిట్ట ఇందులో ఉంది. ఎట్ ఏ టైం 2 డివైస్కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ కనెక్ట్ చేసినాం, మొబైల్ కనెక్ట్ చేసినాం. ల్యాప్టాప్లో మనం ఏదైనా మీటింగ్ వింటుంటే ఒక మొబైల్లో కాల్ వచ్చిందనుకో, మనం అనుకోకుండా కాల్ లిఫ్ట్ చేసి కాల్ మాట్లాడచ్చు. ల్యాప్టాప్లో ఏదో ఉందో అది పాస్ అవుతుంది, మిగతాది కంటిన్యూ అవుతుంది. ఈ కాల్ డిస్కనెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్ మళ్ళీ ల్యాప్టాప్ కనెక్ట్ అయ్యి మనం వర్క్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ విధంగా డ్యూయల్ డివైస్ కనెక్షన్ అనేది పనిచేస్తుంది. సో రివ్యూ పరంగా మాట్లాడుకుంటే ఈ ప్రైస్కి మంచి సౌండ్ క్వాలిటీ ఉంటుంది, బ్యాటరీ బ్యాకప్ బాగుంది. అండ్ మనకు ఛార్జింగ్ విషయంలో అయితే మొబైల్ నుంచి గిట్ట పెట్టవచ్చు. ఇది ఒకటి బాగా నచ్చింది నాకు. సో ఇంతటితో వీడియో ఏం చేస్తాను, మీకు వీడియో ఎలా అనిపించింది? నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మన ఛానల్లో వస్తుంటాయి.